కొన్ని చెట్లు మంచి నీడనిస్తాయి, పండ్లిస్తాయి, ఫ్రూట్స్ డెలిషియస్‌గా ఉంటాయి, వెజిటబుల్స్ ఇస్తాయి. కానీ కొన్ని చెట్లు మాత్రము ఒక జైల్‌లో ఖైదీని బంధించినట్లుగా బంధిస్తదనమాట. మనం ఆ యొక్క చెట్టు గురించే మాట్లాడుతున్నామనమాట. ఎప్పుడైనా మనం అనుకున్నామా? మనకు కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది కావాలి, ఇది కావాలి అని మనకు చాలా కోరికలుంటాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కోరికలు? సో, మరి ఈ కోరికలు తీరిన తర్వాత ఆ కోరికలు ఎక్కడికి పోతున్నాయి అసలకి? మనమందరం కూడా ఈ యొక్క ఇల్యూషన్‌లో పడిపోయి, ఈ యొక్క రిఫ్లెక్షన్స్‌ని చేస్తూ ఉంటారు. తీరరాని యొక్క కోరికల్ని చేసుకుంటూ వెళ్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రతిబింబాలని చేస్తుంటాం అనమాట. ఒక డెజర్ట్‌లో ఉన్నామనుకోండి, అక్కడ వాటర్ ఉందనుకుంటాం. పోయి చూస్తేనేమో అక్కడ ఒయాసిస్ ఉందనుకోని చూస్తే వాటర్ ఉండదు. అక్కడ ఒక ఈ సన్‌లైట్ ఒక రిఫ్లెక్షన్ ఉంటుందంతే. సో, దాన్ని మిరాజ్ అంటాం మనం డెజర్ట్. సో, ఇదే విధంగా మనం ఈ యొక్క చెట్టు ఉంటుంది కదా! ఒక ఒడ్డు మీద సీ బ్యాంక్, రివర్ బ్యాంక్ దగ్గర ఒక చెట్టు ఉందంటే, ఆ చెట్టు యొక్క రిఫ్లెక్షను మనకు నీటిలో ఎలా ఉంటుందంటే, అప్‌సైడ్ డౌన్ లాగా కనపడతదనమాట. అంటే రూట్స్ పైకి, లీవ్స్ కిందికి ఉన్నట్లుగా కనపడతది. అప్‌సైడ్ డౌన్ లాగా. సో, ఇక్కడ మనకు భగవద్గీతలో ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారంటే, మనము ఆ యొక్క అప్‌సైడ్ డౌన్ ట్రీలో బతికిపోయి అదే నిజమైన చెట్టుని బతికేస్తున్నాం అని చెప్తున్నారు. సో, దీన్ని ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మనకి రియల్ వరల్డ్ ఏదైతే ఉందో, మనం ఎక్కడి నుంచైతే చెందిన వాళ్ళము, మనము మనం స్పిరిచువల్ వరల్డ్‌కి చెందిన వాళ్ళం. సో, ఆ యొక్క స్పిరిచువల్ వరల్డ్ యొక్క రిఫ్లెక్షనే ఈ యొక్క మెటీరియల్ వరల్డ్. సో, ఎలా అయితే ఆ యొక్క రియల్ ట్రీ యొక్క రిఫ్లెక్షన్ నీటిలో పడినప్పుడు, ఆ రియల్ ట్రీ ఈస్ ద రియల్ ట్రీ. కానీ ఈ రిఫ్లెక్షన్ అది రియల్ ట్రీ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇల్యూషన్. రియల్ ట్రీలా కనపడుతుంది. అప్‌సైడ్ డౌన్‌లో ఉంటుంది అది. సో, అటువంటి చెట్టులో ఈ ఈ యొక్క అప్‌సైడ్ డౌన్ ట్రీ, ఆ రిఫ్లెక్టెడ్ ట్రీ ఏదైతే ఉందో, దాంట్లో ఉండి మనం రియల్‌గా అదే రియల్ చెట్టు అనుకోని అక్కడే బతికేస్తున్నాం. సో, మరి ఆ రియల్ ట్రీ ఏది? ఎక్కడుంది మరి ఆ రియల్ ట్రీ? అసలు ఈ యొక్క రిఫ్లెక్టెడ్ ట్రీలోనే ఎక్కడ అసలు మెయిన్ స్టెమ్ ఏదో మనకు తెలీదు. ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్‌కి, ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్‌కి, ఈ లైఫ్ తర్వాత ఆ లైఫ్ అనేసి స్నేక్ లైఫ్ ఒకసారి, ఆహ్, టైగర్ లైఫ్ ఒకసారి, ఫ్రాగ్ లైఫ్ అని ఒక్కొక్క స్పీసీస్ తర్వాత ఒక్కొక్క స్పీసీస్ ఈ 84,00,000 స్పీసీస్ చుట్టూ మనం తిరుగుతూనే ఉన్నాం. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి. బట్ స్టిల్ వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్. మనకు సాటిస్ఫాక్షనే లేదు. మరి రియల్ ట్రీ ఎక్కడుందంటే మనకే తెలీదు ఎక్కడుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీరు గూగుల్‌లో వెతికితే పిల్లల మర్రి అని ఒక చెట్టు ఉంటుంది మహబూబ్ నగర్ దగ్గర. సో, ఈ యొక్క చెట్టు చాలా ఎకరాలు స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఇప్పటికి ఆ రియల్ మెయిన్ స్టెమ్ ఏదనేది ఎవరికీ తెలీదు. సో, అలాగా మనకు ఆ రియల్ ట్రీ ఏదనేది తెలీదు. ఆ రియల్ ట్రీ ఎలా కనుక్కోవాలి మరి? మనం ఈ ఇల్యూషన్ ట్రీ అనే ఈ యొక్క రిఫ్లెక్టెడ్ ఇల్యూషన్డ్ ట్రీలో ఉండిపోయి ఇదే నిజం అనుకోని ఈ షాడోలో చిక్కుకుపోయి ఉన్నాం. ఈ షాడో ట్రీలో చిక్కుకుపోయి ఉన్నామనమాట. అదే మన రియల్ ఇల్లు అనుకోని బతికేస్తున్నాం. ఈ బంధాలతోటి చిక్కుకుపోయి ఇదే మన రియల్ హోమ్ అని జెప్పేసి అనుకోని మనం బతికేస్తున్నాం. మరి ఆ రియల్ ట్రీని ఎలా కనుక్కునేది మరి ఇంతకి మరి? దానికి మనం ఒక రీసెర్చ్ జేయాలి. ఎలాగంటే ప్రభుపాదుల వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు పర్పట్లో. నా ఫాదర్ ఎవరు? ఆయన ఫాదర్ ఎవరు? మా తాత యొక్క ఫాదర్ ఎవరు? మా ముత్తాత ఫాదర్ ఎవరు? అలా చూసుకుంటూ వెళ్తే తీరా లాస్ట్‌కి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి యొక్క ఫాదర్ ఎవరు? గర్భోదకాశ విష్ణు. గర్భోదకాశ విష్ణు ఎవరు? ఫాదర్ ఎవరు? కృష్ణుడు. ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలన్నమాట లైన్ బై లైన్. ఆ విధంగా ఎళ్తే మనకు రియల్ ట్రీ ఎవ్వరు అనేది తెలిసిపోతదన్నమాట. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలిసిపోతది. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఏదో మనం అంటే దీనికి సొల్యూషన్ కనుక్కోవడానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడికో. లేదంటే ఎవరితోటో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఒక్కటే ఏంటిదంటే, ఇది మనం చెట్టు గురించి మాట్లాడుతున్నాం కదా! సో, మంచి గొడ్డలి కావాలి. మనకొక షార్ప్ యాక్స్ కావాలన్నమాట. సో, యాక్స్ పేరేంటంటే, ఆ గొడ్డలి పేరేంటంటే, ఎందుకంటే ఆ గొడ్డలితోటే కదా ఈ యొక్క ఇల్యూషన్ ట్రీ అనే చెట్టుని మనం నరకగలం. సో, ఆ యొక్క గొడ్డలి ఏంటి అంటే,
దాని ఆ గొడ్డలి పేరే డిటాచ్మెంట్. సో ఈ యొక్క డిటాచ్మెంట్ తోటే మనము ఈ యొక్క ఫేక్ ట్రీలో చిక్కుకుపోయినటువంటి ఈ బాండేజ్ని బ్రేక్ చేయగలం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ డిటాచ్మెంట్? మరి ఈ డిటాచ్మెంట్ అంటే ఏంటి మరి మనకి ఎగ్జాక్ట్లీ అంటే స్క్రిప్చర్స్ని డిస్కస్ చేయడం, శ్రవణం. సో భగవద్గీత, భాగవతం ఇటువంటి ఈ శాస్త్రాలని మనం డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తేనే ఆ యొక్క శాస్త్రాన్ని డిస్కస్ చేయడమే ఈ యొక్క డిటాచ్మెంట్. తర్వాత మనం ఈ యొక్క అసోసియేషన్ మంచి యొక్క డివోటీస్ తోటి సాధు సంఘ మంచి డివోటీస్ తోటి అసోసియేట్ చేసుకుంటూ దెన్ సో మనకు ప్రభుపాదుల వారు ఉన్నారు. ప్రభుపాదుల వారే మనకు చాలా స్క్రిప్చర్స్ ఇచ్చారు, భగవద్గీత, భాగవతం. అటువంటి ఒక గ్రేట్ ప్యూర్ డివోటీస్ వాళ్ళ దగ్గర మనము వినాలన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, ఎలా వినాలి? వాళ్ళు రాసిన బుక్స్ చదవాలి, శ్రవణం చేయాలి. వాళ్ళు ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు, ఆ లెక్చర్స్ వినాలి మంచి డివోటీస్ తోటి. అంటే అప్పుడు మనకు ఈ యొక్క డిటాచ్మెంట్ అనేటువంటి అది ఈ పెరిగిపోయి ఆటోమేటిక్గా మనకు ఈ బాండేజ్ నుంచి తొలగిపోతాం అన్నమాట. సో ద సొల్యూషన్ ఈజ్ ద డిటాచ్మెంట్. అండ్ ఆ డిటాచ్మెంట్ ఎలా వస్తుందంటే శ్రవణం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన పాడ్కాస్ట్ పేరు కూడా శ్రవణం. సో ఈ యొక్క సాధు సంఘ ఇటువంటి డివోటీస్ తోటి అసోసియేట్ చేయాలన్నమాట. మంచి డివోటీస్ తోటి. మనకు సోషల్ మీడియా ఉంది, తర్వాత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. బట్ ఎంతమంది మనకు మంచి డివోటీ ఫ్రెండ్స్ ఉన్నారు? సో అటువంటి వాటితోటి ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతోటి కూడా మనం ఈ యొక్క భగవద్గీత గురించి డిస్కషన్ చేయాలి. సో ఈ విధంగా డిస్కషన్ చేస్తూ ఉంటే మనకు ఈ డిటాచ్మెంట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. బాండేజ్ని బ్రేక్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఆ డిటాచ్మెంట్ అనేటువంటి యాక్స్ మన చేతిలో ఉంటే బాండేజ్ ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. అండ్ దెన్ స్లోలీ మనకు సరెండరింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అండ్ దెన్ మనం కృష్ణుడికి ఈజీగా సరెండర్ అవ్వగలం. సో ఇప్పుడు ఇటువంటి మనం వినేటువంటి ఈ పోడ్కాస్ట్ కావచ్చు, యూట్యూబ్లో చిన్న చిన్న కావచ్చు, ఒక మంచి డివోటీ తోటి ఏదైనా మనం వింటున్నామంటే ఇలాంటి చేసేటువంటి మన చిన్న ప్రయత్నాలు కూడా ఏంటంటే అది ఒక చిన్నటువంటి డిటాచ్మెంట్స్, చిన్న సెగ్మెంట్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది మన బాండేజ్ని. ఈరోజు ఒక చిన్న బుక్ చదువుతాం మనం. ఒక డివోటీ వచ్చేసి బుక్ డిస్ట్రిబ్యూషన్లో ఒక చిన్న బుక్ ఇచ్చేదంటారు, 20 రూపీస్ది. ఓకే, బియాండ్ బర్త్ అండ్ డెత్, వాట్ ఎవర్, ఎనీ స్మాల్ బుక్, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలేషన్ చదివేస్తాం. అది మనకు ఒక మంచి చిన్న ఇన్స్ట్రుమెంట్, ఒక మంచి యాక్స్ అనమాట అది కూడా. సో ఆ యొక్క సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అటువంటి బుక్ చదివిన తర్వాత అది ఒక మంచి గొడ్డలిలాగా మనకు బాండేజ్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట. తర్వాత భగవద్గీత చదువుతాం, తర్వాత భాగవతం చదువుతాం, తర్వాత అసోసియేషన్ చేస్తాం. ఈ విధంగా పెరుగుతూ పోతే మనకు అటాచ్మెంట్ పెరిగిపోయి దెన్ వీ విల్ బికమ్ వెరీ క్లోజ్. వీ విల్ గో మచ్ మోర్ క్లోజర్ టు అవర్ గోల్. సో మన గోల్ ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం బ్యాక్ టు హోమ్, అంటే మనం ఎక్కడైతే స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చామో అక్కడ ఆ గోల్కి మనం స్లోగా నిదానంగా చేరుకుంటాం అనమాట. సో ఎక్కడైతే మనకు రియల్ లవ్ ఉంటుందో అక్కడికి చేరుకుంటాం. బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. సో ఈ యొక్క ఎపిసోడ్ గురించి ఇంకా బాగా అర్థం కావాలంటే మనకు భగవద్గీత 15th చాప్టర్ టెక్స్ట్ 3 అండ్ టెక్స్ట్ 4 చదవండి. సో ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ యొక్క ఎపిసోడ్ యొక్క నోట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో అది క్లిక్ చేస్తే మీకు ఇంకా నోట్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ.